పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుడు. గత 42 సంవత్సరాలుగా నిర్విరామంగా నేను అటు ఉద్యోగం చేసుకుంటూ డిఫెన్స్లో మిలిటరీలో, మళ్ళీ ఇటు ఈ మంత్రయంత్ర శాస్త్రాల మీద ఇంట్రెస్ట్గా చేసుకుంటూ 8వ తరగతి నుంచి నేను కష్టపడి నాకు ఇష్టమైన ఈ విద్యను నేను పాఠ్య పుస్తకాలు తక్కువ చదివేది, ఈ గ్రంథాలు ఎక్కువ చదివేది. అట్లా నాకు ఈ గ్రంథాల మీద అవగాహన బాగా ఏర్పడి అసలు మంత్రం ఉందా, యంత్రం ఉందా, రుద్రాక్షలు ఉన్నాయా, వీటి మీద ఏదైతే నేను కృషి చేసి కొంతమందికి నేను ఆ యంత్రము తాయితున్నది ఇస్తే వాళ్ళకి బాగైతే ఆ యంత్రము వానికి ఇచ్చినప్పుడు బాగైతే యంత్రదృష్టుడు అంటారు. నేను 10th క్లాస్ అయిపోగానే ఓ యంత్రము పాత పుస్తకాలు తెస్తుంటే అక్కడ కోటి అని ఉన్నది మాకు హైదరాబాద్లో. అక్కడ పాత పుస్తకాలు ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముదురు. అట్లా చూసుకొని ఆ యంత్రాల పుస్తకాలు మంత్రాల పుస్తకాలు తెస్తుంటే పాతవి తెచ్చి వీటి చదువుతుంటే అయితే దాంట్లో ఒక దగ్గర ఏమున్నదంటే ఈ యంత్రాన్ని మీరు పూజ చేసినట్టయితే 41 రోజులలో మీకు ఉద్యోగం వస్తుందని ఉన్నది. నిజమా కాదాన్ని ఏం చేసినా దాన్ని కత్తిరించి 6 రోజులు జిరాక్స్ కూడా లేదు, కత్తిరించి మంచిగా గోడ కంటించి దాన్ని రోజు స్నానం చేయగానే అగరబత్తి చూపిస్తే ఏమైంది, అది 41 రోజు కాగానే కాల్ లెటర్లు వస్తూనే ఉన్నాయి ధనాధనం. అరే ఉన్నదా అసలు ఇది అనుకున్న. సెలెక్ట్ అయిపోయిన డిఫెన్స్లో డ్యూటీ చేస్తున్నా, 42 సంవత్సరాలు డ్యూటీ చేసిన. మళ్ళీ నేను 2 పడవల మీద ప్రయాణం చేసినట్టు ఇటు మంత్రశాస్త్రము అక్కడ ఉద్యోగం, ఈ 2 నడిపించిన. 2 పడవల మీద పాలు అప్పుడప్పుడు ఈ పాడు వీటిపోయేది, ఈ పాడు వీటి పంగించకపోయేది. అయినా సరే కష్టమైన ఈ విద్యను ఇష్టంతో చేసిన. ఇవాళ నేను గురువుగా మీ ముందుకు వచ్చిన అంటే మీరే అందరు కలిసి నన్ను గురువు చేసి, నేను గురువు కావాలని ఎప్పుడు ఈ గురువుగా కావాలి ఈ విద్యలన్నీ చేయాలని చెప్పలేదు. విధి రాత అనేది నన్ను ఈ విధంగా మలిచింది. ఒక కొండ మీద గిట్ట రాయి కింద పడుతుంటే డొర్లుకుంటూ వస్తుంటే ప్రజలంతా అది మిగతా పక్కకున్న రాళ్ళంతా నవ్వుతుంటాయి, ఇది కింద పడిపోతుందని. ఆ విధంగా వచ్చేసి అది నదిలో పడుతుంది నీళ్ళలో ఆ రాయి. అయితే వాడు ఇట్లనే అరే అంటే ఈ గుట్ట ఉంది, దీని మీద శివలింగం ప్రతిష్టాపన చేస్తే బాగుండని ఆ నీళ్ళలో దోలాడుతుంటే ఈ రాయి మీదికి వెళ్ళి పడ్డప్పుడు తగిలి రౌండ్ అయి పడ్డది కదా, అది రౌండ్ అయితే శివలింగం లాగానే ఉంది. వాడు నా మంచిగా ఈ శివలింగం లాగానే ఉందని తీసుకుపోయి పైన ప్రతిష్టాపన చేస్తే ఈ వచ్చిన వాళ్ళంతా పోయి శివలింగం ఏర్పాటైంది, ఇక్కడ శివలింగం వెలిసింది, స్వయంభూగా వచ్చింది అనుకొని ఇక పబ్లిక్ అంతా దిగబడి దానికి అభిషేకాలు చేస్తున్నారు. కింద పడినప్పుడు ఏవైతే పక్కకున్న రాళ్ళు నవినాయో అవన్నీ విచిత్రపోతున్నాయి. అరే దేవుడై కూర్చుండాలి. అట్లే నేను కూడా ఎన్నో ఉడుదుడుకులకు కష్టాలకు లోనై కింద పడి ఓ శివలింగంలాగా తయారయ్యి ఇవాళ మీ ముందుకు వచ్చిన. ఈ
ఇప్పుడు ఏంటంటే నేను చేసిన విద్యలన్నీ అంతరించకపోవద్దు, నేను ఇంత కష్టపడి సాధించిన చిన్నప్పటి నుంచి చేసిన విద్యలు అని చెప్పేసి ఒక 25 సంవత్సరాలు కష్టపడి అతి ఇష్టమైన ఈ విద్యలన్నిటి కష్టపడి ఒక గ్రంథం రాసిన, సకల శాస్త్ర గ్రంథం అని. దాని లోపటి విద్యలన్నీ రాసిన. ఆ పుస్తకానికి ఆ గ్రంథాన్ని 3 సార్లు చదవడైతే చదువుతాడు వాడు 100% గురువు తయారవుతాడు. అలాంటి దాంట్లో ప్రతి ఒక్క విద్యను క్షుణ్ణంగా మామూలుగా 8th క్లాస్ చదువు తెలుగు చదువుకునే తెలుగు చదివినోడు ఏదైతే తెలుగు వచ్చో వాడు చదువుకుంటే చాలు ఆ గ్రంథం 3 సార్లు చదివితే గురువు అవుతాడు. అలాంటి గ్రంథం అది సకల శాస్త్ర గ్రంథం దాని పేరు. అయితే మీరు కావాలనుకున్నా ఆన్లైన్లో పంపిస్తాము, వచ్చి కూడా తీసుకోవచ్చు. అయితే నేను మంత్రోపదేశం ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఫ్రీ ఇస్తా గ్రంథం. ఎంతమంది అంటే ఒక ఇప్పటి వరకు 540 మందికి మంత్రోపదేశం ఇచ్చిన 550 మంది దాకా అయినరు. అయితే ఇంకా నేను ఏంటంటే నా ఒక 1000 మంది టార్గెట్, ఈ విద్య అంతరించిపోకుండా 10 మందికి సేవ చేయాలి అనే ఉద్దేశము. ఈ విద్య అంతరించిపోవద్దు అసలు భూమి మీద. నేను చెప్పే 1000 మందిలో 500 మంది అన్న ఇంకా 500 మందికి నేర్పించాను అనుకో, ఆ విద్య కంటిన్యూ నడుస్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎన్నో విద్యలు అంతరించిపోయినాయి. నేను కొందరు ఇళ్ళల్లో మీ తాత అరే వైద్యం చేసేది మళ్ళీ ఈ మంత్రాలు చేసేది కదా ఏమైనా పుస్తకాలు ఉన్నాయంటే ఉండే అంకులు అవి తీసి పడేసినాం, అక్కడ మాడు కాగితాలు వస్తే దూకి అమ్మేసినాం, అయిపోయా వానికి. అదే మీరు ఈ విద్యను ఆ తాత ఏదైతే ఉందో ఆయన పెద్ద ఆయన ఇంట్లో ఒక్కరికైనా నేర్పిపోయి ఉండే ఆ దేవుడు పారేయకపోదురు కదా ఆ గ్రంథాలు. ఇప్పుడు ఎన్నో విద్యలు అవి భూమిపాలు అయిపోయినాయి. అట్లా అంతరించిపోకుండానే నేను ఈ యొక్క శాస్త్రాన్ని పట్టుకొని పాకులాడుతున్నా. మీరందరూ నాకు సహాయం చేయాలి, నాకు అందరూ మీరు కూడా నాకు తోడ్పడాలి, నాకు ఈ నడిపించాలి. ఈ యొక్క మన హిందూ సాంప్రదాయం, హిందూ నాగరికతను, హిందూ విద్యలు, హిందూ పురాతన విద్యలన్నిటిని మీ అంతరించిపోకుండా చేయాలంటే మీరందరూ నాకు చేదోడుగా నిలవాలి. అయితే మీరు ఏం చేయాలంటే నాకు వాదోడు చేదోడుగా నిలవాలంటే సబ్స్క్రైబ్ చేయాలి, 10 మందికి నా యొక్క ఛానల్ను షేరింగ్ చేసి పంపించాలి. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే మనము నిత్య జీవితంలో ఎన్నో కష్టాల పాలవుతుంటాం. దానికి పలానోడు ఇది పెట్టుకుంటే మంచిగా అయిందంట, పలానోడు ఇది పెట్టుకుంటే మంచిగా అయిందంట అనేది మనము ఒక కోరికలు లౌకికమైన బాధలకు. అయితే ఇది ఒక కడంగి మాల అంటారు దీన్ని కడంగి మాల. ఈ కడంగి మాల అనేది ఏంటంటే ఒక చెట్టు, ఇప్పుడు మన నల్ల తుమ్మ చెట్లు ఉంటాయి కదా, అట్లనే ఒక చెట్టు ఉంటుంది కడంగి చెట్టు అని. దాని లోపల మధ్యన శాఖలు వస్తాయి, పలగొడితే కట్టెను పలగదీసినప్పుడు మధ్యన శాఖ వస్తుంది. ఆ శాఖ అనేది ఇంత నల్లగా ఉంటుంది. దాని శాఖను తీసి ఏం చేస్తారంటే ఈ పూసలుగా తయారు చేస్తారు. ఇవి మనం మెడకేసుకున్నట్టయితే ఇది 100% జనాకర్షణ, ధనాకర్షణ, లక్కీ అంటే ఏదన్నా ఇది రావాలి నాకు అని లాటరీ వేసినాం అనుకో వస్తుంది అనమాట. అలాంటివన్నీ జరిగినాయి, చాలామందికి జరిగినాయి. మద్రాస్ సైడ్ ఎక్కువ జరిగింది. దీని మీద విచిత్రమైన అనుభూతులు చాలామంది చెప్పారు. అయితే ఇది ఒక సినిమా యాక్టర్ కూడా మామూలు గ్రూప్లలో అడిటోడ్ వేసుకున్నాడు. వాడు చెప్పిండు నాకు ఈ మాల వేసుకున్న నుంచే నాకు 10 మంది ఇజ్జత్ ఇస్తున్నారు, నేను ఇవాళ మీకు ఏదంటే నేను ఈ సినిమా రంగాల్లో ఇంత షేరింగ్ వచ్చినా ఇదే కారణం అని చెప్పాను. అప్పటి నుంచి ఇదంతా వేసుకుంటున్నారు. ఇది కడంగి మాల ఏదైతుందో ఇది 100% ఇది ప్యూర్ ఉంటుంది. దీంట్లో నల్ల పూసలు కూడా అమ్ముతున్నారు. ఈ ప్లాస్టిక్ పూసలు కూడా కడంగి మాలలన్నీ అమ్ముతున్నారు. ఇది అట్లా కాదు, ఇది ల్యాబ్ టెస్టింగ్ అయి ఉంటుంది. మీరు కావాలంటే నేను నా దగ్గర దొరుకుతుంది, వేసుకోండి. దీని గురించి కడంగి మాల గురించి మీకు డీటెయిల్గా గూగుల్లో కూడా కొడితే వస్తుంది. దీని స్టోరీ కూడా మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, దీని స్టోరీ కూడా ఉంటుంది. దీనికి ఎట్లా తయారవుతుంది ఏందని. ఇది 100% దీని ఫలితం మాత్రం మీకు నేను కూడా వేసుకొని చూసిన, దీని ఫలితం వస్తుంది. కావాలంటే మీకు ఆన్లైన్లో పంపిస్తా, వచ్చి కూడా తీసుకోవచ్చు. జై గురుదత్త.